ఇక ఇదే అంశంపై పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా ఆర్కేపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీని నియమించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. అందులో భాగంగానే నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ సహా తన అనుచరులతో సహా వచ్చి ఇక్కడ దాడి చేయడము, దాని తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు కావడం అందులో భాగంగానే జరిగాయి. అయితే ఆ దాడికి ప్రతిచర్యగా కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని చెప్పి అందుకోసం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి బారాస నాయకులు పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఇంటి నివాసానికి చేరుకోవాలని చెప్పి నిన్న బారాస పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి పాడి కౌశిక్ రెడ్డి కూడా వస్తాడని చెప్పిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దనైతే భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మనకు ఉన్న తాజా సమాచారం ప్రకారం పాడి కౌశిక్ రెడ్డి గత రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఇక్కడ ఉండి తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ లేకపోవడంతో పోలీసులు కూడా కొంతమేర తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే నిన్నటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే కనుక ఆర్కేపూడి గాంధీ తన అనుచరులతో వచ్చి ఇక్కడ దాడి చేసిన తర్వాత ఆర్కేపూడి గాంధీపై నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిన్న రాత్రి కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పాడి కౌశిక్ రెడ్డిపై కూడా 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అట్లాగే ఆర్కేపూడి గాంధీపై గచ్చిబౌలిలో 2 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. దాని తర్వాత ఇంకొకటి పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ లేకపోవడంతో ఇక్కడ కాస్త వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు అయితే లేదు, నార్మల్గానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి అటు ఆర్కేపూడి గాంధీ కూడా అక్కడ ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డితోనే యుద్ధం, నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి యుద్ధం లేదు, నేను పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ప్రాంతీయ భేదాలు తీసుకొస్తున్నాడు అనే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దనైతే బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి ఆర్కేపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా చేసేందుకు, ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ నుంచి వెళ్లకుండా చేసేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాడి కౌశిక్ రెడ్డిని ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు చూస్తున్నారు. అయితే నిన్న ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని చెప్పి బారాస పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అట్లాగే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి గాంధీపై బిఎన్ఎస్ సెక్షన్ 109 ప్రకారం హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి కోరిన నేపథ్యంలో, అది కాకుండా సొంత పూచికత్తుపై ఆయన్ని విడుదల చేయడము, ఇవన్నిటి నేపథ్యంలో బారాస తీవ్రంగా స్పందిస్తుంది. అయితే నిన్న పోలీసులను కూడా తలకొండపల్లితో పాటు కేశంపేట పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి వరకు తిప్పుతూనే ఉండడం, వాటి కోసం వెళ్తున్నప్పుడు బారాస శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆ ఉద్రిక్త పరిస్థితులను నెలకొనేలా చేశాయి. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి నివాసం వద్దనైతే ఇప్పటి వరకు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపించడం లేదు. పోలీసులు కూడా నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక కౌశిక్ రెడ్డిని ఇక్కడే ఆపేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓవర్ టు యూ.